అందరికీ నమస్తే అండి. హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ కన్సెంట్ ఫామ్‌ని డ్రైవ్‌లోకి ఎలా అప్‌లోడ్ చేయాలో వివరంగా ఒక ప్రొసీజర్ ప్రకారం మీకు చూపిస్తాను. చూడండి. ఫస్ట్ మనం ప్లే స్టోర్‌కి వెళ్ళాలి. ప్లే స్టోర్‌కి. వెళ్ళిన వెంటనే ఇక్కడ స్కానర్ అని టైప్ చేయండి. స్కానర్ యాప్ అని. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ స్కానర్స్ వస్తాయి. ఇన్నొస్తాయి. దీంట్లో మనకు కావాల్సింది ఈ ఇది ఉంది కదా, సెకండ్ది ఓకెన్ స్కానర్. ఈ ఓకెన్ స్కానర్ గుర్తుపెట్టుకోండి. సిఎస్ అని ఉంటుంది, క్యామ్ స్కానర్. ఓకెన్ క్యామ్ స్కానర్ పీడిఎఫ్ అని ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేయండి. అది ఇన్స్టాల్ అవుతుంది. వెయిట్ చేయండి కొంచెం సేపు. ఇది ఇన్స్టాల్ అయిన వెంటనే ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని తీసేయండి. ఇది మీరు ఏం చేసుకుంటారంటే ఇక్కడ పెట్టుకోండి, డెస్క్టాప్ మీద. అంటే మీకు వీలుగా ఉండే విధంగా కనిపించేలాగా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఏదైతే ఓకెన్ స్కానర్ ఇప్పుడు ఇన్స్టాల్ అయిందో ఇట్లా గ్రీన్ కలర్లో ఓకెన్ స్కానర్ అని చెప్పి ఇట్లా ఓ అనే ఐకాన్తో ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఎలో అని వస్తుంది. ఎలో చేయండి. ఇట్లా స్టార్టింగ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇలా చూపిస్తుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేయండి. ఫస్ట్దే క్లిక్ చేయండి. ఇక్కడ కింద 3 ఆప్షన్స్ వస్తాయి. ఎలో ఆల్ అని క్లిక్ చేయండి. ఎలో ఆల్ అంటే లిమిటెడ్ యాక్సెస్, తర్వాత ఎలో ఆల్. ఎలో ఆల్ క్లిక్ చేశారనుకోండి మీకు అంతా కరెక్ట్గా సాగుతుంది అనమాట. సో ఇదంతా స్కిప్ కొట్టేసేయండి స్టార్టింగ్ కాబట్టి. సో వెంటనే మీకు మన ఎదురుగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ని తీసుకొని ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఇలా స్కాన్ చేయండి కెమెరా ఓపెన్ చేసి. అంటే మీకు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను ఒకసారి. ఇది మళ్ళీ స్కాన్ ఓపెన్ చేశాను. స్కానర్ ఓపెన్ చేయగానే ప్రీవియస్గా అడిగిన విధంగా అన్ని ఆప్షన్స్ అడగదు. డైరెక్ట్గా కింద కెమెరా ఉంది కదా, ఆ కెమెరాని క్లిక్ చేయండి. కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. మీ ఎదురుగా ఉన్న రిజిస్ట్రేషన్ ఫామ్ని ఇలా స్కాన్ చేసేయండి. కెమెరా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ చేయండి. మళ్ళీ వెనక్కి తిప్పండి. బ్యాక్కి వెళ్ళొద్దు. ఇక్కడ నుంచి బ్యాక్కి వెళ్ళకుండా సేమ్ అదే విధంగా అట్లానే ఉంచి ఆ రెండో ఫోటో ఏదైతే కన్సెంట్ ఫామ్ ఉందో ఈ కన్సెంట్ ఫామ్ను కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ అంగీకరిస్తున్నాను అని అక్కడ టిక్ పెట్టుందో లేదో చూసుకోండి. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ కంటిన్యూ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, 2 అని ఉంది. ఇక్కడ ఈ 2 దాని మీద క్లిక్ చేయండి. 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ అయ్యాయని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ 2 డాక్యుమెంట్స్ పక్క పక్కన అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఈ పైన ఉన్న న్యూ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఈ పైన ఈ టాప్లో ఉన్న న్యూ డాక్యుమెంట్ 7/20/26 241కి 14.41 అనే నెంబర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. రీనేమ్ అంటే రీనేమ్ చేయాలి. మనం ఏం చేయాలి రీనేమ్ అంటే? సో మనకి మన ఫార్మాట్ ఏంటి అని అంటే ఎంఐడి అంటే మన రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉన్న మెంబర్షిప్ ఐడి. మెంబర్షిప్ ఐడి ఏంటి? 08532679 అండర్ స్కోర్ కానీ లేదంటే ఈ మైనస్ అన్న పెట్టుకోండి. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. అండర్ స్కోర్ పెట్టుకొని వెంటనే అక్కడ నేమ్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేటప్పుడు ఎంఐడిని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా 2 వైపులా సిగ్నేచర్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోండి. ఓకేనా. మళ్ళీ అడుగుతుంది కదా, అది తీసేసేయండి. అది పైన ఇప్పుడు ఏమొచ్చింది, MID_B గణేష్. ఇప్పుడు దాని రైట్ సైడ్ డన్ అని ఉంది. DONE డన్. ఆ గ్రీన్ కలర్ బటన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇలా వచ్చిందనమాట. అంటే మీరు తీసిన ఫొటోస్ 2 పక్క పక్కనే డాక్యుమెంట్ లాగా అప్లోడ్ అయినాయి అనమాట. వీటిని మనం ఏం చేస్తామంటే కింద షేర్ అని ఉందా, ఈ షేర్ కింద మొత్తం 5 ఆప్షన్స్ ఉన్నాయి. మధ్యలో ఉన్న షేర్ అనే బటన్ని క్లిక్ చేయండి.
ఇక్కడ దీంట్లో ఫస్ట్‌ది క్లిక్ చేయండి. మళ్ళీ చెప్తాను. షేర్ అనే బటన్ క్లిక్ చేస్తే డాక్యుమెంట్ షేరింగ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత షేర్ పీడిఎఫ్ అని ఉంటుంది. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో షేర్ పీడిఎఫ్. ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏమొస్తది అనంటే ఇన్ని ఆప్షన్స్ చూపిస్తా ఉంటది చాలా మందికి. సో, ఇన్ని ఆప్షన్స్‌లో డౌన్‌లోడ్ ఈ బ్లూ కలర్‌లో ఉన్న డౌన్‌లోడ్ అనే సింబల్ చూస్ చేసుకోండి. డౌన్‌లోడ్ గాని, సేవ్ టు ఫైల్ మేనేజర్ గాని. ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. నేను డౌన్‌లోడ్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మీకింకా ఈ ఫైల్ మేనేజర్‌లోకి వెళ్ళాల్సిన పని లేదు. అవి ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిపోయింది. మీరేం చేయాలి అనంటే, మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూపుల్లో ఒక లింక్ షేర్ చేశాను. మీరు ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అన్నీ ఒక డ్రైవ్‌లోకి అప్‌లోడ్ చేయడానికి ఇది ఒక డ్రైవ్ అనమాట. ఈ డ్రైవ్‌లో ఏంటి అనంటే ఇనీషియల్‌గా ఇదిగో ఇట్లా వస్తదనమాట స్టార్టింగ్. మీరిక్కడికి కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. మీకు ఏదైతే ఈమెయిల్ ఉందో, ఆ ఈమెయిల్ అక్కడ జస్ట్ టిక్ పెట్టడమే. ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా ఈమెయిల్ తీసేసుకుంటుంది మీది. బట్ ఇక్కడ జస్ట్ మీరు టిక్ చేయండి. టిక్ చేసిన వెంటనే డేట్‌ని సెలెక్ట్ చేసుకోండి. నిదానంగా చేయండి. కానీ క్వాలిటీగా చేయండి. తర్వాత ఎంటర్ ఎంఐడి. ప్రతి ఒక్కళ్ళు ఎంఐడి మాత్రమే ఎంటర్ చేయాలి. ఫోన్ నంబర్ కాదు. ఎంఐడి వచ్చేసరికి 808532679. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ ఎంఐడి మీరు ఎంటర్ చేసింది ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయో లేవో చూసుకోండి. ఇక్కడ కిందొచ్చేసరికి యాడ్ ఫైల్ అని ఉంది. ఇట్లా కొంచెం స్లోగా ఉంటది. జస్ట్ ఒక 1 సెకండ్, 2 సెకండ్స్‌లో ఓపెన్ అవుతుంది. బ్రౌజ్ అని క్లిక్ చేయండి. బ్రౌజ్ అని క్లిక్ చేస్తే ఇది. ఇప్పుడు మీకు ఏదైతే మీరు డౌన్‌లోడ్ చేశారో ఇందాకలా స్టార్టింగ్ ఉంటదనమాట. ఫస్ట్‌లోనే ఉంటుంది. ఆ స్టార్టింగ్‌లో ఏంటి అది 08532679 అనే ఎంఐడీ ఏదైతే ఉందో ఇది చూస్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసి పైన సెలెక్ట్ కొట్టండి. ఆటోమేటిక్‌గా అది అప్‌లోడ్ అయిపోతుంది. అప్‌లోడ్ అయిపోయి కింద జస్ట్ సబ్మిట్ అనే బటన్ ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. అంటే యువర్ రెస్పాన్స్ హాస్ బీన్ రికార్డెడ్. అంటే మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ డీటెయిల్స్ అవన్నీ అప్‌లోడ్ చేయబడ్డాయి అని ఒక అర్థం అనమాట. సో, తర్వాత మీరు మళ్ళీ రిపోర్టే కాదు కదా! ఒక్క డాక్యుమెంట్ కాదు కాబట్టి, మనం మల్టిపుల్ డాక్యుమెంట్స్ చేసుకోవాలి కాబట్టి సబ్మిట్ అనదర్ రెస్పాన్స్ అని ఉంటది. సేమ్. ఈ సబ్మిట్ అనదర్ రెస్పాన్స్‌ని దీన్ని అలానే ఉంచేసుకొని మీరేం చేస్తారు అనంటే మళ్ళీ స్కానర్ ఓపెన్ చేసుకొని, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. బ్యాక్‌కి వెళ్ళండి. బ్యాక్‌కి వెళ్తే మళ్ళీ ఇలా వస్తుంది. అప్పుడప్పుడు ఇలా వస్తా ఉంటే రిమైండ్ లేటర్ అని పెట్టండి. సో, మళ్ళీ కెమెరా. దీన్ని క్లిక్ చేసుకోండి. సేమ్. మళ్ళీ రీటేక్. పేపర్ తిప్పండి. మళ్ళీ సేమ్ కన్సెంట్ ఫార్మ్. కన్సెంట్ ఫార్మ్‌ని ఖచ్చితంగా అక్కడ టిక్ ఉందో లేదో చూసుకోండి. అదేవిధంగా సిగ్నేచర్ ఖచ్చితంగా ఉందో లేదో చూసుకోండి. అవన్నీ చేసిన తర్వాతనే అప్‌లోడ్ చేయాలి. ఇది యాక్చువల్‌గా థింగ్. సేమ్ ప్రొసీజర్. ఇక్కడ మార్చాలి. సేమ్. అలా అనమాట.